నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు తప్పుల తడకగా ఆంధ్రప్రదేశ్ ఓటర్ జాబితాలు 25 ఏళ్ల క్రితం చనిపోయినా ఇంకా ఓటు హక్కు గత ఎన్నికల్లో ఓటేసిన కొందరు పేర్లు గల్లంతు తెలంగాణలో హోరెత్తుతున్న పార్టీల ప్రచారం ఢిల్లీ దొరలకు గుణపాఠం చెప్పాలని కేటీఆర్ పిలుపు ఒక్క అవకాశం ఇవ్వాలని కోరుతున్న హస్తం నేతలు నేడు టీ కాంగ్రెస్ మూడో జాబితా కొన్ని స్థానాల్లో అభ్యర్థుల మార్పుపై అధిష్టానం చర్చలు సిపిఐతో పొత్తు ఖరారు మహదేవ్ బెట్టింగ్ యాప్ సహా 22 వెబ్సైట్లపై నిషేధం కేంద్ర ఐటీ శాఖ ఉత్తర్వులు అక్రమంగా కార్యకలాపాలు సాగిస్తున్నట్లు వెల్లడి కొత్త నేర చట్టాల ముసాయిదాకు నేడు ఆమోదం తొందరపాటు వద్దంటున్న విపక్షాలు మరింత అధ్యయనం చేయాలని డిమాండ్ గాజాలో మరో శరణార్థి శిబిరంపై దాడి 8 మంది చిన్నారులు సహా 40 మంది దుర్మరణం కాల్పుల విరమణకు ఇజ్రాయిల్ ససేమిరా ఆంధ్రప్రదేశ్లో ఓటర్ల జాబితా సవరణ ప్రహసనంలా మారింది 25 ఏళ్ల క్రితం చనిపోయిన వారి పేర్లు ఇంకా ఓటర్ జాబితాలో ఉండగా గత ఎన్నికల్లో ఓటేసిన కొందరి పేర్లు మాత్రం గల్లంతయ్యాయి కొన్ని చోట్ల ఒకే చిరునామాతో పాటు 0 ఇంటి నెంబర్తో వందల ఓట్లు ఉండటం పలు అనుమానాలకు తావిస్తోంది ఒక ఊరి వారి ఓట్లు మరో గ్రామంలో ఉన్నాయి కొన్ని చోట్ల ఓటర్ల ఫోటోల స్థానంలో మార్కుల జాబితాలు ఆధార్ కార్డులు ఉన్నాయి వీటన్నింటికంటే మరో గొప్ప విషయం ఏమంటే నెల్లూరు గ్రామీణ ఎమ్మెల్యే అనిల్ కుమార్ కు 3 వేర్వేరు పోలింగ్ బూతుల్లో ఓట్లు ఉన్నాయి ఇవేవి సవరించకుండానే ఓటర్ జాబితాలను విడుదల చేసినట్లు ఈటీవీ ఈనాడు పరిశీలనలో వెల్లడైంది ఆంధ్రప్రదేశ్లో ఓటర్ల జాబితా అత్యంత అధ్వానంగా తయారైంది ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణలో భాగంగా ఎన్నికల సంఘం తలపెట్టిన స్పెషల్ క్యాంపెయిన్ డే నిర్వహణ సందర్భంగా ఆదివారం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వివిధ పోలింగ్ కేంద్రాల పరిధిలో ఈటీవీ ఈనాడు బృందాలు పరిశీలించాయి ఓటర్ల జాబితాల్లో లోపాలు అనేకం బయటకొచ్చాయి బీఎల్ఓలు తప్పనిసరిగా పోలింగ్ కేంద్రాల్లో అందుబాటులో ఉండాల్సి ఉండగా చాలా చోట్ల డుమ్మా కొట్టారు మరికొన్ని చోట్ల అలా వచ్చి ఇలా వెళ్లిపోయారు పలుచోట్ల పోలింగ్ కేంద్రాల గేట్లకు ఓటర్ల జాబితా వేలాడదీసి వదిలేశారు వైకాపా ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ కు 3 ఓట్లు ఉన్నాయి నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని పోలింగ్ బూతుల్లో 111, 182, 191లో ఆయనకు ఓటు ఉంది బీఎల్ఓలు వాటిని సవరించకుండానే జనవరి 5న ఓటరు జాబితా విడుదల చేశారు గుంటూరు జిల్లా మేడికొండూరు మండలం పేరేచెర్ల గ్రామం 124వ బూత్లో మొత్తం 1083 ఓట్లు ఉండగా వాటిలో 40 మంది చనిపోయిన వారి పేర్లున్నాయి స్థానికంగా లేని 18 మంది వలసదారులకు అదే బూత్లో ఓట్లు ఉన్నాయి 125వ బూత్లో మొత్తం 1081 ఓట్లు ఉండగా అందులో 18 మంది చనిపోయిన వారు ఉన్నారు 126వ బూత్లో మృతి చెందిన 16 మంది పేర్లు ఇప్పటికీ ఉన్నాయి నర్సరావుపేటలోని రామిరెడ్డిపేటలో వైకాపా మద్దతుదారులకు దొంగ ఓట్లు ఉన్నట్లు గుర్తించారు తిరుపతి నియోజకవర్గంలో కొందరి ఓట్లు గల్లంతయ్యాయి ఓ కుటుంబంలో పిల్లలకు ఓటు ఉంటే పెద్దలవి లేవు మరికొందరివి చిరునామా మార్చమని కోరినా మార్చలేదు తిరుపతిలో 40 సంవత్సరాల పైబడిన వ్యక్తులు 30 మంది ఒకే ప్రాంతం నుంచి కొత్తగా దరఖాస్తు చేశారు తిరుపతి నగరంలో కార్పొరేటర్ అభ్యర్థిగా పోటీ చేసిన గొల్ల శాంతి ఓటు ముసాయిదా జాబితాలో గల్లంతైంది 236వ పోలింగ్ బూత్ పరిధిలో తన ఓటు లేకపోవడంపై బీఎల్ఓను శాంతి నిలదీశారు ఎన్టీఆర్ జిల్లాలో రెండో రోజు ఓటరు జాబితాల పరిశీలనలో పలు లోపాలు వెలుగుచూశాయి మృతుల పేర్లను తొలగించలేదు ఇతర ప్రాంతాలకు వెళ్లి స్థిరపడిన వారి వివరాలు ఉంచేయడం ఒకరి పేరుతో 2 ఓట్లు చిరునామాలు తప్పుగా ముద్రించడం ఒకే వ్యక్తికి తండ్రి పేరుతో 1 తల్లి పేరుతో 1 చొప్పున 2 ఓట్లు ఉన్నాయి విజయవాడ మధ్య నియోజకవర్గంలోని మధురానగర్లో 168వ నెంబర్ బూత్లో తండ్రి కుమారులకు 2 ఓట్లు ఉన్నాయి చందర్లపాడు మండలం తుర్లపాడులోని 46వ బూత్లో 43, 44 నెంబర్లతో ఒకరికే 2 ఓట్లు కేటాయించారు నందిగామ మండలంలో పల్లగిరి కమ్మవారిపాలెం రఘువాపురం గ్రామాల్లో ప్రతి పోలింగ్ కేంద్రం పరిధిలో ఒక పేరుతో 2 ఓట్లు ఉన్నట్టు తేలింది విజయవాడ తూర్పు నియోజకవర్గంలో చాలా చోట్ల బతికి ఉన్న వాళ్ల ఓట్లు గల్లంతయ్యాయి
ప్రకాశం జిల్లాలో ఓట్ల జాబితా ప్రహసనంలా మారింది. ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకున్న వారి పేర్లు జాబితాలో చేర్చలేదు. చనిపోయిన వారి పేర్లు తొలగించలేదు. ముసాయిదా ఓటర్ల జాబితా తప్పుల తడకగా లోపాల పుట్టను తలపిస్తోంది. ఒంగోలు నగరంలో కొత్తగా ఓటు కోసం ఇచ్చిన అర్జీల్లో మూడొంతులు జాబితాలో లేవు. నెల్లూరులో ఓట్ల పరిశీలన కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక శిబిరాలు రెండో రోజు కొనసాగాయి. కంసాలి వీధికి చెందిన సుబ్బారావు అనే వ్యక్తి కుటుంబంలో 4 ఓట్లు ఉండగా ఒక్కో ఓటు ఒక్కో డివిజన్లో ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం విడవలూరు మండలం 225వ నంబర్ పోలింగ్ కేంద్రం పరిధిలో బుట్ట జాలమ్మ చనిపోయి 25 ఏళ్లు దాటింది. అయినా ఆమె పేరు ఓటర్ జాబితాలో ఉంది. ఇలా 10 మంది మృతుల పేర్లు ఇంకా ఓటర్ జాబితాలో ఉన్నాయి. అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గం గొందిరెడ్డిపల్లికి చెందిన గువ్వల గోవిందమ్మ, గువ్వల పెద్దన్న 2 ఏళ్ల క్రితం చనిపోయిన ఓటరు జాబితాలో వారి పేర్లున్నాయి. సింగనమల నియోజకవర్గం గార్లదిన్నె, పుట్లూరు, ఎల్లనూరు, బుక్కరాయ సముద్రం మండలాల్లో చనిపోయిన వారి ఓట్లు అధికంగా ఉన్నట్లు గుర్తించారు. పులివెందుల 130, 131 పోలింగ్ కేంద్రాల ఓటర్ల జాబితాలో 32 మంది మృతుల పేర్లున్నాయి. ఒంగోలులోని 88వ నంబర్ పోలింగ్ కేంద్రంలో బూదూరి నారాయణ 2021లో కోవిడ్తో మృతి చెందారు. కానీ ఆయన పేరు ఇంకా జాబితాలో ఉంది. చిత్తూరు జిల్లాలో గంగాధర నెల్లూరు నియోజకవర్గం 63వ పోలింగ్ కేంద్రంలో చనిపోయిన వారి ఓట్లు 60 ఉన్నాయని తెలుగుదేశం నేతలు ఫిర్యాదు చేస్తే 11 మాత్రమే తీసేశారు. చంద్రగిరి నియోజకవర్గం గొడుగుచింత 171వ పోలింగ్ కేంద్రంలోనూ మృతుల ఓట్లు 13 ఉన్నాయి. కాకినాడ సిటీ నియోజకవర్గంలోని 189వ నంబర్ పోలింగ్ కేంద్రం ఓటర్ల జాబితాలో చాన్నాళ్ల కిందటే మృతి చెందిన 46 మంది పేర్లున్నాయి. మరో 30 మంది ఓటర్లు ఎవరో కూడా తెలియదు. పాయకరావుపేట నియోజకవర్గం 69వ నంబర్ పోలింగ్ కేంద్రం ఓటర్ల జాబితాలో 31 మంది మృతుల పేర్లున్నాయి. కాకినాడ జిల్లా తునిలోని 130వ నంబర్ పోలింగ్ కేంద్రం ఓటర్ల జాబితాలో 40 మంది మృతుల పేర్లున్నాయి. విజయనగరం జిల్లా భోగాపురం మండలం చేపలకం చేరు పోలింగ్ కేంద్రం పరిధిలో 5-101 డోర్ నెంబర్తో 101 ఓట్లు, 5-100 డోర్ నెంబర్తో 30 ఓట్లు ఉన్నాయి. సత్తెనపల్లి నియోజకవర్గం నర్సింగపాడు పోలింగ్ కేంద్రం నంబర్ 179లో 1-00 డోర్ నెంబర్తో 54 ఓట్లు ఉన్నాయి. విశాఖ ఉత్తర నియోజకవర్గం 113వ నెంబర్ పోలింగ్ కేంద్రం పరిధిలో 43-29-27/A డోర్ నెంబర్తో 34 ఓట్లు, 49-29-28 డోర్ నెంబర్తో 17 ఓట్లు ఉన్నాయి. రాజాం నియోజకవర్గం వంగర మండలం ఎం సీతారాంపురం ఓటర్ల జాబితాలో 0 డోర్ నంబర్తో 300 ఓట్లు నమోదు చేశారు. పోలవరం నియోజకవర్గం ప్రగడపల్లిలోని 259, 253వ నంబర్ పోలింగ్ కేంద్రాల పరిధిలో 0 డోర్ నంబర్తో 36 ఓట్లున్నాయి. ఉదయగిరి నియోజకవర్గం దుత్తలూరులోని 108వ నంబర్ పోలింగ్ కేంద్రంలో 350 ఓట్లు 0 డోర్ నంబర్తో ఉన్నాయి. ఒంగోలు 86, 87 పోలింగ్ కేంద్రాల్లో వివరాలు తెలియని వ్యక్తుల పేరుతో 50కు పైగా ఓట్లున్నాయి. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాలలోని 92, 96 పోలింగ్ కేంద్రాల్లో ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన వారి ఓట్లు 204 వరకు ఉన్నాయి. శ్రీకాకుళం జిల్లా మెలియాపుట్టి మండలం జోడూరు పంచాయతీ దబ్బగూడకు చెందిన 21 మంది ఓట్లు పట్టుపురం పంచాయతీ రాజపురంలో ఉన్నాయి. బాణాపురానికి చెందిన 12 ఓట్లు జాడుపల్లిలో ఉన్నాయి. బాపట్ల జిల్లా నగరం మండలం చినమట్లపూడి పంచాయతీలో ఇతర గ్రామాల ఓటర్ల పేర్లున్నాయి. స్థానికులు ఫిర్యాదు చేసినా ఇప్పటికీ వాటిని తొలగించలేదు. అమలాపురం కొంకాపల్లి మున్సిపల్ హైస్కూల్ పోలింగ్ కేంద్రం ఓటర్ల జాబితాలో ఓటర్ల ఫోటోలకు బదులు ఆధార్ కార్డులు, మార్కుల జాబితాలు ఉన్నాయి. కొందరివైతే ఫోటోలు లేకుండానే ఉన్నాయి. అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గం ఓబులంపల్లిలో కొంతమంది వైకాపా మద్దతుదారులు 17 మందికి వేరువేరు నియోజకవర్గాల్లో 2-3 ఓట్లు ఉన్నాయి. విజయనగరం జిల్లా గరివిడి మండలం కె పాలవలసలోని 90, 91వ నంబర్ పోలింగ్ కేంద్రాల పరిధిలో స్థానికంగా ఉండని 132 మంది ఓటర్లుగా ఉన్నారు. వారి పేర్లు తొలగించాలని గ్రామస్తులు ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోలేదు. పల్నాడు జిల్లా నాదెండ్ల మండలం సంక్రాంతిపాడుకు చెందిన 72 మంది చిలకలూరిపేటలో ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకోవడంపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. కర్నూలు జిల్లా 226వ కేంద్రంలో పవన్ కుమార్ బోయా అనే వ్యక్తి ఫోటోకు బదులుగా ఆయన సోదరుడి ఫోటో పెట్టారు. ప్రతిపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రాంగణంలోని 175 నంబర్ పోలింగ్ కేంద్రంలో BLO ఉషారాణితో పాటు వాలంటీర్ నాగలక్ష్మి పోలింగ్ కేంద్రంలో కూర్చున్నారు. తెలంగాణలో కేసీఆర్ను ఓడించేందుకు ఢిల్లీ నుంచి దొరలు వస్తున్నారని, వారికి తగిన గుణపాఠం చెప్పాలని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు మంత్రి కేటీఆర్ ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. షాద్ నగర్లో జరిగిన రోడ్ షోలో పాల్గొన్న కేటీఆర్ తెలంగాణపై ప్రేమలేని కాంగ్రెస్, భాజపా నాయకులు వస్తుంటారు, పోతుంటారని వారి మాటలను నమ్మొద్దని సూచించారు. కుల మతాలకు అతీతంగా కేసీఆర్ సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని, తెలంగాణలో గులాబీ జెండా ఉండగా మరో జెండా అవసరమా అని కేటీఆర్ ప్రశ్నించారు. ఇవాళ వచ్చి మాట్లాడుతున్న నాయకులు రాహుల్ గాంధీ కావచ్చు, నరేంద్ర మోడీ కావచ్చు, ఎన్నడన్నా తెలంగాణ మీద వాళ్ళకి ప్రేమ ఉండేనా? ఎన్నడన్నా పట్టించుకున్నారా? ఇవాళ వచ్చి బాగా మాట్లాడుతున్నారు. దొరల తెలంగాణ అంటాడు. ఎవరు దొరలు? ఢిల్లీ దొరలు మీరు కాదా? 1956
నుంచి 2014 వరకు మీతో కొట్లాడినాం. 2014 నుంచి 2023 వరకు ఇంకొక ఢిల్లీ దొర నరేంద్ర మోడీతో కొట్లాడుతున్నాం. నరేంద్ర మోడీకి మరొక ఢిల్లీ దొర రాహుల్ గాంధీకి తెలంగాణ తెగువ ఏందో, తెలంగాణ పౌరుషం ఏందో, తెలంగాణ దెబ్బ ఏందో తప్పకుండా రుచి చూపెడతాం. తెలంగాణ వ్యాప్తంగా భారాస అభ్యర్థులు ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఆత్మీయ సమ్మేళనాలు, ఇంటింటి ప్రచారాలతో ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. 10 ఏళ్లలో చేసిన పనుల్ని వివరిస్తూ కారు గుర్తుకు ఓటేయాలని కోరుతున్నారు. హైదరాబాద్ సనత్ నగర్ లో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇంటింటికి వెళ్లి ఓట్లు అభ్యర్థించారు. మేడ్చల్లో మంత్రి మల్లారెడ్డి రోడ్ షో నిర్వహించారు. మహేశ్వరంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి సమక్షంలో ఇతర పార్టీల నేతలు, కార్యకర్తలు పలువురు భారాసాలో చేరారు. మెదక్ జిల్లా నర్సాపూర్లో జరిగిన గిరిజన ఆత్మీయ సమ్మేళనంలో భారాస అభ్యర్థి సునీతారెడ్డి, మంత్రి సత్యవతి రాథోడ్ పాల్గొన్నారు. గజ్వేల్ నియోజకవర్గంలో సీఎం కేసీఆర్ కు మద్దతుగా భారాస నేతలు రోడ్ షో నిర్వహించారు. కరీంనగర్లో మంత్రి గంగుల కమలాకర్ ఆత్మీయ సమ్మేళనాలు, ఇంటింటి ప్రచారంతో ఓటర్లను కలుస్తున్నారు. అటు కాంగ్రెస్ నేతలు కూడా విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. భారాస సర్కార్ వైఫల్యాలను ఎండకడుతూనే 6 గ్యారంటీలను ప్రజల్లోకి తీసుకువెళ్తున్నారు. పలువురు భారాస భాజపా నేతలు, విద్యార్థి జేఏసీ నాయకులు రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఖైరతాబాద్ లో కాంగ్రెస్ అభ్యర్థి పీజేఆర్ కుమార్తె విజయారెడ్డి ప్రచారం ఉధృతం చేశారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ లో తన గెలుపు ఖాయమని గద్దర్ కుమార్తె వెన్నెల ధీమా వ్యక్తం చేశారు. సూర్యాపేట జిల్లా మేళ్ల చెరువులో జరిగిన కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే అని జోస్యం చెప్పారు. మునుగోడులో కాంగ్రెస్ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పాల్గొన్నారు. హుస్నాబాద్ లో పొన్నం ప్రభాకర్ ఇంటింటికి వెళ్లి ఓటర్లను కలిశారు. మాజీ మంత్రి, ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి వెళ్లి తనకు మద్దతు ఇవ్వాలని కోరారు. తెలంగాణలో 100 స్థానాలకు అభ్యర్థుల్ని ఖరారు చేసిన కాంగ్రెస్ ఇవాళ 3వ జాబితా విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మిగిలిన 19 స్థానాల్లోనూ 2-3 సీట్లను పెండింగ్ లో ఉంచే సూచనలు కనిపిస్తున్నాయి. ఇదివరకు ప్రకటించిన అభ్యర్థుల్లో 3 బి ఫామ్లను పెండింగ్ లో ఉంచారు. వాటిలో ఉమ్మడి మహబూబ్ నగర్, రంగారెడ్డి, ఆదిలాబాద్ జిల్లాలో ఒక్కో స్థానం ఉన్నాయి. ఈ మేరకు ఢిల్లీ పెద్దలు తెలంగాణ పీసీసీకి సూచించినట్టు తెలుస్తోంది. 2వ జాబితా విడుదల తర్వాత పలు నియోజకవర్గాల్లో నాయకులు అసంతృప్తి వ్యక్తం చేయగా కొందరు పార్టీ మారారు. ఈ నేపథ్యంలో 5-6 నియోజకవర్గాల్లో అభ్యర్థుల మార్పుపై అధిష్టానం చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ఎట్టకేలకు కాంగ్రెస్, సిపిఐల మధ్య ఎన్నికల పొత్తు కుదిరింది. కొత్తగూడెం నుంచి సిపిఐ బరిలోకి దిగనుంది. ఆ పార్టీకి ఒక ఎమ్మెల్సీ పదవి కూడా ఇచ్చేందుకు కాంగ్రెస్ అంగీకరించినట్టు తెలుస్తోంది. మునుగోడులో స్నేహపూర్వక పోటీకి సిపిఐ ప్రతిపాదించగా కాంగ్రెస్ అధిష్టానం తిరస్కరించినట్లు సమాచారం. సిపిఐ 2 ఎమ్మెల్సీ పదవులు కోరుతుండగా ఈ విషయమై ఇవాళ స్పష్టత రానుందని గాంధీభవన్ వర్గాలు తెలిపాయి. కాంగ్రెస్ తో సీట్ల సర్దుబాటు అంశం కొలిక్కి రావడంతో సిపిఐ నేతలు ఇవాళ ఆ విషయాన్ని అధికారికంగా ప్రకటించనున్నారు. తెలంగాణలో ఇప్పటి వరకు 88 స్థానాలకు అభ్యర్థుల్ని ప్రకటించిన భారతీయ జనతా పార్టీ మిగిలిన నియోజకవర్గాల్లో పోటీ చేసే వారి పేర్లు 2 రోజుల్లో ఖరారు చేయనున్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర భాజపా నేతలు తుది జాబితా రూపొందించి అధిష్టానం ఆమోదం కోసం ఇవాళ ఢిల్లీకి పంపనున్నారు. శనివారం రాత్రి జనసేనతో సీట్ల సర్దుబాటుపై స్పష్టత వచ్చింది. పార్టీకి 9 సీట్లు కేటాయించారు. మిగిలిన 22 స్థానాల్లో శేర్లింగంపల్లి, మల్కాజ్గిరి, గద్వాల, వేములవాడ, పెద్దపల్లి, సిద్దిపేట, సంగారెడ్డి, వికారాబాద్ తో పాటు నాంపల్లి, సికింద్రాబాద్ కంటోన్మెంట్, మిర్యాలగూడ, ములుగు స్థానాలున్నాయి. మాజీ ఎంపీ వివేక్ కాంగ్రెస్ లో చేరటంతో చెన్నూరులో మరొకరిని ఎంపిక చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సూచన మేరకు మహదేవ్ బెట్టింగ్ యాప్ సహా 22 రకాల బెట్టింగ్ యాప్లు, వెబ్సైట్లపై కేంద్రం నిషేధం విధించింది. ఈ మేరకు కేంద్ర ఐటీ మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. బెట్టింగ్ యాప్ల సిండికేట్ చట్ట వ్యతిరేకంగా కార్యకలాపాలు సాగిస్తున్నట్లు ఈడీ దర్యాప్తుతో పాటు దాడుల్లో తేలటంతో చర్యలు తీసుకున్నట్లు కేంద్రం ప్రకటించింది. ఈ యాప్లపై నిషేధం విధించాలని కోరే అధికారం ఛత్తీస్గఢ్ ప్రభుత్వానికి ఉందని, ఏడాదిన్నర నుంచి దర్యాప్తు చేస్తున్నా ఎలాంటి అభ్యర్థన పంపలేదని కేంద్ర ఐటీ శాఖ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ ఆరోపించారు. మొదటిసారి ఈడీ నుంచి అలాంటి సూచన రావడంతో చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ఛత్తీస్గఢ్ సీఎం భూపేష్ బాఘేల్ తనను యుఏఈ వెళ్లాలని చెప్పారంటూ ఈ కేసులో నిందితుడు శుభం సోని దుబాయ్ నుంచి ఓ వీడియో విడుదల చేసిన రోజే ఈ పరిణామం జరగటం ప్రాధాన్యం సంతరించింది. ఛత్తీస్గఢ్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అక్రమ లావాదేవీలు, మనీ లాండరింగ్ తో సీఎం భూపేష్ బాఘేల్ కు సంబంధం ఉందని ఈడీ ఆరోపించడం కలకలం రేపుతోంది. ప్రస్తుతమున్న క్రిమినల్ చట్టాల స్థానంలో పార్లమెంట్లో కేంద్రం ప్రవేశపెట్టిన 3 బిల్లుల్ని పరిశీలిస్తున్న పార్లమెంటరీ స్థాయి సంఘం ముసాయిదా నివేదికను ఇవాళ ఆమోదించే అవకాశం ఉంది. అయితే కమిటీలోని విపక్ష సభ్యులు ప్రతిపాదిత బిల్లుల్ని క్షుణ్ణంగా అధ్యయనం చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
సమాజంలోని అట్టడుగు వర్గాలకు అండగా నిలబడేలా బలమైన చట్టాలు రూపొందించాలంటే మరింత అధ్యయనం అవసరమని పేర్కొంటున్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం ఈ బిల్లుల్ని బుల్డోజ్ చేయొద్దంటూ స్థాయి సంఘం చైర్మన్ బ్రిజ్లాల్ విపక్ష సభ్యుల్ని అభ్యర్థించినట్టు తెలుస్తోంది. భాజపా వర్గాలు మాత్రం ముసాయిదా నివేదిక సోమవారం ఆమోదం పొందటం ఖాయమని, ఇప్పటికే విస్తృత సంప్రదింపులు జరిగాయని పేర్కొంటున్నాయి. వాస్తవానికి ఈ ముసాయిదా నివేదికను ఆమోదించడానికి గత నెల 27నే కమిటీ సమావేశమైంది. ప్రతిపాదిత చట్టాల అధ్యయనానికి గడువు కావాలని విపక్ష సభ్యులు కోరటంతో ఆ సమావేశంలో ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదు. సైనిక బలగాల్లో అన్ని స్థాయిల్లో పనిచేసే మహిళలకు ర్యాంకులతో సంబంధం లేకుండా సమానంగా ప్రసూతి, పిల్లల సంరక్షణ, దత్తత సెలవులు ఇవ్వటానికి కేంద్రం అంగీకరించింది. మహిళా అధికారులతో సమానంగా కింది స్థాయి మహిళా సైనికులకు సెలవులు ఇవ్వాలన్న ప్రతిపాదనకు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆమోదం తెలిపారు. మహిళలందరినీ సమానంగా చూడాలి అనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. తద్వారా మహిళా సైనికులు కుటుంబాన్ని, వృత్తిని మెరుగైన రీతిలో సమతుల్యం చేయగలరని రాజ్నాథ్ పేర్కొన్నారు. ప్రస్తుతం మహిళా అధికారులకు ప్రసూతి సెలవులు 180 రోజులు, మొత్తం సర్వీసులో పిల్లల సంరక్షణకు 360 రోజులు, పిల్లల దత్తతకు 180 రోజులు ఇస్తున్నారు. తెలంగాణలో శాసనసభ ఎన్నికల నామినేషన్ల పర్వం ఇవాళ్టి నుంచి ఊపందుకోనుంది. ఈ నెల 3వ తేదీన నోటిఫికేషన్ విడుదల కావడంతో నామినేషన్ల ప్రక్రియ మొదలైంది. మొదటి 2 రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా 240 మంది నామపత్రాలు దాఖలు చేశారు. ఆదివారం నామినేషన్లు స్వీకరించలేదు. ఇవాళ మంచి రోజు కావడంతో భారీగా నామినేషన్లు దాఖలయ్యే అవకాశం ఉందని ఈసీ అధికారులు అంచనా వేశారు. ఈ నెల 10వ తేదీ వరకు నామినేషన్ల సమర్పణకు గడువు ఉంది. మరోవైపు ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘన కింద ఇప్పటి వరకు 218 ఎఫ్ఐఆర్లు నమోదైనట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. పంపిణీకి సిద్ధంగా ఉన్న డబ్బు, మద్యం, ఇతర కానుకల్ని స్వాధీనం చేసుకుని కేసులు నమోదు చేసినట్లు తెలంగాణ ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ తెలిపారు. పలువురు నిబంధనలకు విరుద్ధంగా సభలు, సమావేశాలు, ర్యాలీలు నిర్వహించినందుకు కూడా కేసులు నమోదు చేసినట్లు చెప్పారు. ఇందులో స్థానికంగా అందిన ఫిర్యాదుల ఆధారంగా కొన్ని, అధికారులు సుమోటో నమోదు చేసిన కేసులు మరికొన్ని ఉన్నట్లు వికాస్ రాజ్ తెలిపారు. పుంగనూరు పోలీసుల దాడిలో గాయపడిన తెలుగుదేశం రాష్ట్ర ఎస్సీసీఎల్ ప్రధాన కార్యదర్శి వెంకటరమణను తిరుపతి తెలుగుదేశం నాయకులు పరామర్శించారు. నగరంలో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వెంకటరమణను కలిసి దాడి జరిగిన తీరుపై ఆరా తీశారు. ఈ ఘటనపై చిత్తూరు ఎస్పీకి ఫిర్యాదు చేసినా స్పందించకపోవడం దారుణమన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలపై సీఎం జగన్, మంత్రి పెద్దిరెడ్డి దాడులకు పాల్పడుతున్నారని తెలుగుదేశం పార్టీ నాయకులు ఆరోపించారు. పల్నాడు జిల్లా దాచేపల్లి మండలంలో రహదారి వేయాలంటూ స్థానికులు ఆందోళనకు దిగారు. తెలంగాణ నుంచి భారీ వాహనాలు రాకపోకలు సాగిస్తూ ఉండటంతో రోడ్డు భారీ గుంతలమయంగా మారిందన్నారు. ఈ విషయాన్ని పలువురు అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా ఫలితం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి రోడ్డుకు మరమ్మతులు చేయాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. వైఎస్ఆర్ జిల్లా జమ్మలమడుగు మండలం గూడెం చెరువులో అక్రమార్కులు యథేచ్ఛగా మట్టిని తరలిస్తున్నారు. గ్రామంలోని టిట్కో గృహాల వద్ద ఉన్న ప్రభుత్వ భూమిలో జేసీబీ సాయంతో మట్టిని తవ్వి ట్రాక్టర్లతో రవాణా సాగిస్తున్నారు. ట్రాక్టర్ మట్టిని 800 రూపాయల వరకు అమ్ముకుంటూ అక్రమార్కులు సొమ్ము చేసుకుంటున్నారు. పలుమార్లు అధికారులు దృష్టికి తీసుకువెళ్లినా పట్టించుకోవటం లేదని స్థానికులు వాపోతున్నారు. కాల్పుల విరమణకు పలు దేశాల విజ్ఞప్తిని బేఖాతరు చేస్తూ గాజాపై ఇజ్రాయెల్ భీకర దాడులు కొనసాగిస్తోంది. హమాస్ మిలిటెంట్ల చెరలో ఉన్న తమ బందీలను విడుదల చేసే వరకు దాడులు ఆపే ప్రసక్తి లేదని తేల్చి చెప్పింది. సెంట్రల్ గాజాలోని మఘాజీ శరణార్థి శిబిరంపై ఆదివారం జరిపిన దాడిలో 8 మంది చిన్నారులు సహా 40 మంది మృతి చెందగా 34 మంది గాయపడ్డారు. ఇప్పటి వరకు ఇజ్రాయెల్ జరిపిన దాడిలో 9,700 మంది పాలస్తీనా ప్రజలు మృతి చెందారు. గాజాను 2 భాగాలుగా చేసి దాడులు చేసినట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది. తమ బలగాలు గాజాను చుట్టుముట్టినట్లు తెలిపింది. ప్రస్తుతం దక్షిణ గాజా, ఉత్తర గాజా మిగిలినట్లు ఇజ్రాయెల్ సైనిక ప్రతినిధి తెలిపారు. మరోవైపు తాత్కాలిక కాల్పుల విరమణకు అమెరికా విదేశాంగ మంత్రి యాంటోనీ బ్లింకెన్ చేసిన విజ్ఞప్తిని ఇజ్రాయెల్ తోసిపుచ్చింది. తమ దేశంలోని దక్షిణ ప్రాంతంలో ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల్లో 3 పిల్లలు, 1 మహిళ మరణించినట్లు లెబనాన్ వెల్లడించింది. అటు హెజ్బొల్లా మిలిటెంట్ల దాడిలో ఓ ఇజ్రాయిలీ మృతి చెందారు. రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో విద్వేషపూరిత వ్యాఖ్యలు చేసిన భాజపా నేత సందీప్ దయమాపై పార్టీ అధిష్టానం వేటు వేసింది. ఆయన ప్రాథమిక సభ్యత్వాన్ని రద్దు చేసింది. ఈ నెల 1న పార్టీ అభ్యర్థి బాబా బాలక్నాథ్ నామినేషన్ దాఖలు చేయడానికి ముందు తిజారాలో జరిగిన పార్టీ ర్యాలీలో సందీప్ దయమా గురుద్వారాలు, మసీదుల్ని ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ సభలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కూడా పాల్గొన్నారు. భాజపా నేత, పంజాబ్ మాజీ సీఎం అమరీందర్ సింగ్ తో పాటు ఇతర పార్టీల నేతలు ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్
డిమాండ్ చేశారు. పార్టీ సిద్ధాంతానికి విరుద్ధంగా వ్యవహరించినందుకు సందీప్ దైమాను పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లు భాజపా తెలిపింది. సందీప్ దైమా వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున వ్యతిరేకత రావడంతో ఆ మరుసటి రోజే ఆయన బహిరంగంగా క్షమాపణలు చెప్తూ ఓ వీడియో విడుదల చేశారు. తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా లోక్సభలో ప్రశ్నలు అడిగేందుకు డబ్బులు తీసుకున్నారు అన్న ఆరోపణలపై విచారణ జరిపి రూపొందించిన ముసాయిదా తీర్మానాన్ని ఆమోదించేందుకు లోక్సభలో నైతిక విలువల కమిటీ రేపు సమావేశం కానున్నట్లు తెలుస్తోంది. మహువాపై భాజపా ఎంపీ నిషికాంత్ దూబే ఆరోపణల నేపథ్యంలో భాజపా ఎంపీ వినోద్ కుమార్ సోంకర్ నేతృత్వంలోని నైతిక విలువల కమిటీ విచారణను పూర్తి చేసింది. 15 మంది సభ్యుల ఈ కమిటీలో భాజపాకు చెందిన వారే ఎక్కువగా ఉన్నందున మహువాపై చర్యలకు సిఫారసు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు తనపై క్రిమినల్ కేసు నమోదు చేసేందుకు భాజపా ప్రణాళిక రచిస్తోందని మహువా ఆరోపించారు. తనకు ఎన్ని జతల చెప్పులున్నాయని అడగటానికి ముందు 1,30,000 కోట్ల బొగ్గు కుంభకోణానికి సంబంధించి అదానీపై సిబిఐ, ఈడీ ఎఫ్ఐఆర్ నమోదు చేయాలన్నారు. ఎథిక్స్ కమిటీ చైర్పర్సన్ వినోద్ కుమార్ సోన్కర్ ఈ నెల 2న విచారణ సందర్భంగా తన గౌరవానికి భంగం కలిగించేలా సంబంధం లేని ప్రశ్నలు అడిగినట్లు మహువా పునరుద్ఘాటించారు.